Also, I want to mention Shri Chala Dharma Reddy, Honorable MLA Parkar. Also, I need to demand your endeavor going forward. Shri Pasundari Tayanak, Honorable MP, Warangal. I think especially I had to come here to solicit their support. This is a game of perseverance as well as fight for our future. I also want to say Shri Jyoti Buddha, Prakash Yas, Honorable Secretary here, Mr. Shresh Shukalli, Shukabali, Honorable Consul General of Korea in Hyderabad. Without his hospitality and greeting, I would have been feeling lonely. I must also say many of my friends here, especially my first Mr. Reddy here, Mr. Reddy, that he has been coming along here, to greet us here. Well, Young One, I must say that is one of the important supply chain in the outdoor and textile industry globally. So we have finally decided to come to Warangal here, which was not an easy decision. But counting on your people's endeavor and support and perseverance, that I have finally decided, despite many negative attitude toward investment in India. This time we have come no return point. So I must tell you that we have to work very hard together with you. It's your industry. ఈ పరిశ్రమ ఇక్కడికి రావడం అనేది ఆషామాషిగా జరిగినటువంటి వ్యవహారం కాదు. ఈ పరిశ్రమని ఇక్కడికి తీసుకురావడం కోసం మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి కృషి కూడా చాలా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కనుక ఉండకపోతే ఈ పరిశ్రమ ఈ ప్రాంతానికి వచ్చే ఉండేది కాదు అన్నారు. అంతేకాకుండా శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు ఈ పరిశ్రమని శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఆ పరిశ్రమని ఇక్కడికి తీసుకురావడం కోసం అహరహం తమ వెంటపడ్డారని, అలాగే లోక్సభ సభ్యులు పెద్దలు వస్నూరి దయాకర్ గారు, అదేవిధంగా జ్యోతి బుద్ధ ప్రకాష్ సార్ ఐఏఎస్ హానరబుల్ సెక్రటరీ గారు చేసినటువంటి కృషి మర్చిపోలేంది అన్నారు. అలాగే హై కమిషన్ హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీ చుక్కపల్లి సురేష్ సార్ని మర్చిపోలేను, వారి సహకారం లేకపోతే ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు అంటూనే రెడ్డి 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 అని నాకు తరచుగా ఫోన్ వచ్చేది. ఆ రెడ్డి ఎవరో నేను ఇప్పటివరకు చూడలేదంటున్నారు. సో ఒకసారి ఆ రెడ్డి గారు, సార్ హీ ఈజ్ రెడ్డి సార్. సో నేను రెడ్డి గారిని చూడలేదు కానీ రెడ్డి గారి కరెస్పాండెంట్స్ ఫోన్లు మెయిన్లు కంటిన్యూగా చూసేదన్నారు. నౌ హీ ఈజ్ రెడ్డి సార్. రెడ్డి సారే. సో అంతేకాకుండా ఈ పరిశ్రమను ఇక్కడికి తీసుకురావాలి అంటే మామూలు విషయం కాదు. కొరియాలో ఉన్నటువంటి మాకు ఇక్కడ నైసర్గిక పరిస్థితులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, వాతావరణం కానీ ఏమీ తెలియనప్పటికీ కూడా తెలంగాణ అంటే ఒక పటిష్టమైన ప్రాంతమని, 10 సంవత్సరాల్లో ఇది సాధించినటువంటి ప్రగతిని మేము నెట్లో చూసినప్పుడు అద్వితీయంగా దేదీప్యమానంగా వెలుగుతోందని, ఒక ఉద్యమ నాయకుడు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నవాడని, ఒక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి నాయకుడు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నారని, ఆయన పరిశ్రమలు తేవడం కోసం ప్రపంచమంతా తిరుగుతున్నారని తెలిసి మా పరిశ్రమను మేము ఇక్కడికి తీసుకొచ్చాం. అదే విశ్వాసాన్ని మీరు మాతో కొనసాగిస్తారు అని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. Lastly, I want to tell you that your ambassador to UK, High Commissioner to UK, Mr. Bikram, Ambassador Bikram, was the one who has really started this journey.
though he is not present here, we want to give him an applause. Then I want to say, this project, either we become #1 in the world or we will perish. So there is no other way that we make all our effort, all our endeavor, all our devotion made to this project. I solicit your strong support, and you are the owner of this project. Thank you very much. ఈ ప్రాజెక్టు మా ప్రాంతానికి చెందింది అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుని మీ ప్రాంతంలో ప్రారంభిస్తున్నానంటే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రారంభిస్తున్నాను. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకి మాదే అయినప్పటికీ కూడా మీ ప్రాంతంలో నేను ప్రారంభిస్తున్నాను కాబట్టి మీ పరిపూర్ణమైనటువంటి మద్దతు సహకారం సంపూర్ణంగా ఉండి ఈ ప్రాజెక్టుని ప్రపంచంలోనే #1 ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలి అని వారు మనందరినీ కోరుతున్నారు. మరి వారు కోరుతున్నట్టుగా ఈ ప్రాజెక్టు మన సొంతం, మన మంత్రివర్యులు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు కాబట్టి మనమంతా కూడా వీరికి అండగా ఉంటాము అని గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే పార్కల్ శ్రీ చల్లా ధర్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యంగ్1 కంపెనీ, దక్షిణ కొరియా కంపెనీ ఈరోజు మరి శంకుస్థాపన చేసుకోవడానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మరి యువ సామ్రాట్ శ్రీ కేటీ రామారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మన మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, అలాగే టిఎస్ఐఐసి ఎండి నరసింహారెడ్డి గారికి, అలాగే కంపెనీ యంగ్1 కంపెనీ మరి ఎండి గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ గారికి, నర్సంపేట నుంచి వచ్చినటువంటి సోదరుడు పెద్ద శేషరెడ్డి గారికి, వర్ధనపేట నుంచి వచ్చినటువంటి సోదరుడు ఆరు రమేష్ గారికి, అలాగే ఎమ్మెల్సీ చైర్మన్, వైస్ చైర్మన్ బండా ప్రకాష్ గారికి, అలాగే ఎమ్మెల్యే రాజయ్య గారికి, మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా పర్కాల్ నియోజకవర్గం నుంచి వచ్చిన మరి ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కలెక్టర్ ప్రావీణ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషం. నవ తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆహర్నిశలు కష్టపడుతూ అనేక రకాల ఆలోచనలతోటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతుంటే, ఒకవైపు యువ నాయకుడు మన కేటీఆర్ గారు మరి ప్రపంచ దేశమే తెలంగాణ వైపు ఆకర్షించే విధంగా, ప్రపంచ దేశాలలో మరి కంపెనీలన్నీ కూడా తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం అద్భుతం జరుగుతుంది, తెలంగాణలో మరి ఇంత మంచి కంపెనీలు, ఇంత సాఫ్ట్వేర్ కంపెనీ ఒకవైపు అయితే, ఐటీ రంగం ఒకవైపు, ఫార్మా రంగం ఒకవైపు, ఇండస్ట్రీ రంగం ఒకవైపు, అనేక రకాల కంపెనీలు తెలంగాణకి రావడానికి కారణమైన మన కేటీఆర్ గారిని మీ అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ పర్కాల్ నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కు పెట్టాలని మరి ఫైన్ మార్నింగే ఫోన్ చేసి నాకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయమంటే, ఆనాటి కలెక్టర్ వాకటి కరుణా గారు, నేను, ఇటు ఎండి నరసింహారెడ్డి గారు మేము ఆలోచించుకొని త్వరితగతిన ఈ గీసుగొండ మండలం, సంగెం మండలం, ఒకవైపు శాంపేట, చింతలపల్లి, కుంటపల్లి, కాట్రపల్లి, ఈ గ్రామంలో సంగెం నుంచి, ప్రాపర్ నుంచి, ఊకల్ నుంచి మరి ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను, ప్రజలతోటి ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొని మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పార్టీలు ఎదుర్కొన్న పార్టీలు ఒకవైపు
టెంట్లు వేసుకొని ల్యాండ్ ఎక్వైజ్ చెయ్యొద్దు, ఇక్కడ కంపెనీలు పెట్టొద్దు, అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మరి వారి సహకారం తీసుకొని ఈరోజు 1350 ఎకరాలను ఇక్కడ ల్యాండ్ ఎక్వైజ్ చేసుకున్నందుకు ఈ గ్రామ ప్రజలకు నేను ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారి సహాయ సహకారాలతో ఈరోజు ఇంత మంచి కంపెనీ వస్తుంది. యంగ్ వన్ కంపెనీ మనకు కరోనా కనుక రాకుండా ఉంటే మనకు 2020 ఏప్రిల్లోనే ఇక్కడ శంకుస్థాపన జరిగేది. కరోనా వల్ల లేట్ అయినందుకు ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు నిన్నటి వరకు కూడా మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వీటికి కంపెనీ రానే రావద్దు, కంపెనీ వస్తే మన పార్టీకి కానీ మన ప్రభుత్వానికి కానీ పేరు వస్తుంది అని చెప్పి దుర్మార్గమైనటువంటి మాటలతోటి, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ధైర్యంగా నువ్వు ముందుకు పో ధర్మారెడ్డి, ఖచ్చితంగా మనం శంకుస్థాపన చేస్తాం, కంపెనీ పెడతామని చెప్పి వారు ఇచ్చిన ధైర్యానికి ఈరోజు మనం కంపెనీ స్థాపించుకుంటాం. ఈ ప్రాంత ప్రజల తరపున, ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈడ గొడవలైనప్పుడు, చేస్తున్నప్పుడు, సహకరించినప్పుడు ఎందుకులే అనేది కాకుండా ఖచ్చితంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భారతదేశంలోనే నెంబర్ 1 మరి ఇండస్ట్రీ రంగం వీటికి చేయాలనే సంకల్పంతో చేస్తున్నందుకు అటు జేఎస్ రంజన్ గారికి, ఇటు ఎండి నరసింహారెడ్డి గారికి, వారి కృషికి నేను వారి ముగ్గురిని కూడా నేను అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఒకవైపు మన మంత్రివర్యులు దయాకర్ రావు గారు కూడా మరి ఇక్కడ నుండి హడిల్స్ని కానీ, రైతులతో వచ్చిన ఇబ్బందులను కానీ వారు కూడా మాట్లాడి ఈ కంపెనీ ముందుకు తీసుకుపోతున్నందుకు, వారు సహకరిస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నిజానికి చెప్పాలంటే కొంతమంది రైతులు అప్పుడు ఎదుర్కొన్న రైతులే ఈరోజు ఈ డెవలప్మెంట్ను చూసి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారు కూడా ఆ రోజు మనం 3 లక్షల నుంచి 5 లక్షలు ఉన్న ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం. 10 లక్షలు చాలా సంతోషంగా తీసుకున్నారు. అదే డబ్బులను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే వారు కూడా మేము ఆర్థికంగా మాకు రేట్లు పెరిగినాయని చెప్పి రైతులు కూడా సంతోషపడుతున్నారు. దానికి నేను కూడా ఆనందపడుతూ ఉన్నా. నిన్న కానీ ఇవాళ కానీ మాట్లాడే రైతులను చూస్తే మేము ఏదైతే ఎకరానికి 100 గజాలు ఇస్తామన్నామో 100 గజాల ప్లాట్లు లేఅవుట్ అవుతున్నాయి. 135 ఎకరాలు మనం లేఅవుట్ చేస్తున్నాం. దాన్ని త్వరితగతిలో అంటే ఒక 1 మంత్ 2 మంత్స్లో వాటిని లేఅవుట్ చేసి అందరికి కూడా ప్లాట్లు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మరి కొన్ని చిన్నవి ఉన్నాయి. మా ఎండి నరసింహారెడ్డి గారు ఇమ్మీడియట్గా దానికి సహకరించి లేఅవుట్ చేసే విధంగా సహకరించాలని చెప్పి వారి సందర్భంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే వారు అంటున్నారు, ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాటిచ్చి మడమ తిప్పలేదు, మాటిచ్చి వెనుకకు తీసుకున్న సందర్భాలు లేవు. మేనిఫెస్టోలు లేని ఎన్నో రకాలు చేస్తున్నప్పుడు ఒక మాటిచ్చి 100 గజాలు ఇస్తామని చెప్పిన తర్వాత కొంతమంది దుర్మార్గులు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ ఇయ్యరు, 100 గజాలు ఇవ్వరు, ఆడ లేఅవుట్ చూస్తూ కూడా, ఆడ డెవలప్మెంట్ చూస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి నేను మంత్రివర్యులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, స్పెషల్ కేసు కింద ఇక్కడ వాటర్ సప్లై నడుస్తాను సార్. వాటర్ సప్లైకి కావాల్సిన ఈరోజే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దానికి సంబంధించిన జీవోస్ కానీ దానికి సంబంధించిన మరి కొన్ని అడిల్స్ ఉన్నాయి, దాన్ని పూర్తిగా పరిష్కరిస్తారని చెప్పి మంత్రివర్యులు కేటీఆర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పవర్ సప్లైలో కూడా డెడికేటెడ్ పవర్ సప్లై లైన్ కూడా నడుస్తుంది. దాంట్లో కూడా చిన్న అడిల్స్ ఉన్నాయి, అది కూడా మరి పర్మిషన్ ఇచ్చి పాస్ చేయాలని చెప్పి వాళ్ళ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మంత్రివర్యులను ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. అంటే ఇది సందర్భం కాదు కానీ నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా పరకాల నియోజకవర్గంలో 2 మండలాలు కొత్తగా పడ్డాయి సార్. 2 పోలీస్ స్టేషన్లను ఇమీడియట్గా శాంక్షన్ ఇప్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మాకు మీ దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల 6 రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చారు. ఎక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు లేవు. దయచేసి రెసిడెన్షియల్ స్కూలు భవనాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డిగ్రీ కాలేజీ మంజూరు చేసుకున్నాం. డిగ్రీ కాలేజీలో కూడా ఎక్కడ లేనటువంటి 550 స్ట్రెంత్ ఉన్నది పరకాల్లో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ థ్యాంక్ యూ అన్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఇప్పుడు మన వరంగల్ ఎంపీ శ్రీ పసునూరి దయాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హార్డీ వెల్కమ్ సార్. ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన యువ మంత్రివర్యులు అన్న కేటీ రామారావు గారికి, స్థానిక మన మంత్రివర్యులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు చల్లా ధర్మారెడ్డి గారికి, వేదికను అలంకరించిన అధికారులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా
ముఖ్యంగా పర్కాల నియోజకవర్గం నుండి వచ్చిన ఎంపీటీసీలకు ముఖ్య కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. మనం గతంలో ఆజంజా మిల్ మనకుండే ఆడ సుమారు 10,000 మంది కార్మికులు పనిచేసేది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, గౌరవ కేటీఆర్ గారి చొరవతోటి ఈరోజు టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ఇండస్ట్రీసు, మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చి దాదాపు 1,00,000 నుండి 2 లక్షల వరకు మందికి ఉపయోగపడే మరి ఈ ఇండస్ట్రీలను ఇక్కడ ప్రారంభించడం మనందరికీ కూడా చాలా సంతోషం. ఒకప్పుడు 10,000 పనిచేసే ఆజంజా మిల్లు ఉన్నప్పుడే మనం చాలా బాధపడ్డాం పోతుందనంటే. కానీ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మీరు చూస్తున్న గతంలో మరి ఎన్నో ఇండస్ట్రీలు కూడా ఇక్కడ ప్రారంభించి మన ఈ టెక్స్టైల్ పార్కులో మరి క్రమేపీ అన్ని పెద్ద పెద్ద కంపెనీలను మరి గౌరవ మన కేటీ రామారావు గారు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మనందరికీ కూడా మరి ఈరోజు అందిస్తుండు. ఏది ఏమైనా మరి ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కానీ ఇలాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశం వచ్చే అవకాశాలే కానీ మనకు అందరికీ రావాలంటే మనం పనిచేసే వారిని మనం గెలిపించుకొని రాబోయే కాలంలో మీ అందరి బ్లెస్సింగ్స్ కేటీఆర్ గారికి మరి అదే ముఖ్యమంత్రి గారికి ఉంటే మన అందరం కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా బాగుపడుతుంది, సస్యశ్యామలం అయిపోతుంది. వేరే కంట్రీల నుండి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా మన తెలంగాణ రాష్ట్రం మీద అంత గౌరవం ఉండి మరి ఈరోజు 24 గంటల కరెంటు వాటర్ సప్లై ఉంటే మరి కంపెనీలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నుకుంటున్నాయి. వాళ్ళందరినీ కూడా మన గౌరవ కేటీఆర్ గారు మరి ఆర్గనైజ్ చేసి మన వరంగల్ నగరాన్ని మరి ఎంతో చక్కదిద్దుతుండు. కాబట్టి మనందరికీ కూడా మరి ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన గౌరవ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు పంచాయత్ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శ్రీ ఎర్రబల్లి దయాకర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే చాలామంది మూర్ఖులు అబద్ధాలతోటి చాలా విషయాలు కూడా తప్పుదోవ పట్టించి ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, డైనమిక్ లీడర్, మన చీఫ్ గెస్టు కేటీ రామారావు గారికి, అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే తమ్ముడు ధర్మారెడ్డి గారికి, పెద్దలు బండా ప్రకాష్ గారికి, బసవరాజ్ సారయ్య గారికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, అరూర్ రమేష్ గారికి, మరి పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారికి, ఐటీ సెక్రటరీ పెద్దలు దీనికి చొరవ చూపెట్టిన జేఎస్ రంజన్ గారికి, టెక్స్టైల్ పార్క్ బుద్ధ ప్రకాష్ గారికి, ఎండి చొరవ చూపెట్టి కార్యక్రమంలో ముందుండి పనిచేసిన వెంకట నరసింహారెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ ప్రావణ్య గారికి, వేదికను అలంకరించిన సతీష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సమ్మారావు, గుండా ప్రకాష్ గారికి, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక సర్పంచ్కి, ముఖ్యంగా ఈరోజు చొరవ చూపెట్టి ఈ కార్యక్రమాన్ని చాలా మమ్మల్ని అందరినీ సంతోషం వ్యక్తం చేసిన కిషాక్ సింగ్ చైర్మన్ అండ్ ఎండి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి.
అదే తిరిగా అంబాసిడర్గా వచ్చిన చాంగ్జీ యాగ్ గారికి, అదే తిరిగా శ్రీమతి గుజాంగి యామన్ గారికి, ఎండి షాజాన్ గారికి, జియాంగ్ గారికి, నాకు మంచి మిత్రులు సురేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, జిల్లాకు సంబంధించిన అధికారులు, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులందరూ కూడా, దీనికి సహకరించిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం సాధించాం, తెలంగాణ రాకముందు ఏ రూపంగా ఉండేది అనేది నాడు నేడు. తెలంగాణ సాధించుకున్నాయి 10 ఏళ్ళు అవుతున్నాయి. 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లుండే, ఆ రోజు తెలంగాణ రాకముందు ఎట్లుండే అనేది విశ్లేషణ చేసుకోవాలి. ఆ రోజు మనం అందరం కూడా ఆంజామీలు మూతపడకుండా కాపాడే ప్రయత్నం చేశాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయాం, బీజేపీ ప్రభుత్వం దగ్గర పోయాం, ఎందుకు పట్టించుకోలేదు. అది కొద్దిగా లాసులు ఉన్నది, సపోర్ట్ చేయమని మనం కోరినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి అధ్యయనం లోపల తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ రూపంగా విజయాలు సాధిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, కరెంటు లేక ఇబ్బంది పడ్డాం, తాగేందుకు నీళ్ళు లేక 50 సంవత్సరాలు అవస్థపడ్డాం. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు, నాతోటి పాటు కూడా మీరు అవస్థపడ్డారు. మరి ఈరోజు కేసీఆర్ గారు సారథ్యం లోపల తాగేందుకు నీళ్ళు తెచ్చుకున్నాం, చెల్లెళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నాం. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు ఇలా కేసీఆర్ కాదా అనేది ఒక్కసారి గుండె మీద పెట్టుకొని మనం ఆలోచించాలి. మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు మనం పెద్ద జవాబు చెప్పవలసిందే పని లేదు. ఈరోజు ధర్మారెడ్డి గారు చొరవ తీసుకొని దీన్ని ఇక్కడ కావాలి అని పట్టుదలతోటి నేను ముందరబడి చేస్తా అని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1370 ఎకరాలతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా గొప్ప విశేషమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను రైతులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా ఆ రోజు పాపం రైతులు ముందడబడి ఇచ్చిన నా మాట, ధర్మారెడ్డి మాట నిలబెట్టి రైతులందరూ కూడా ముందుకొచ్చిన ఈ పక్క గ్రామస్తులందరికీ కూడా గుంటపల్లి కానీ, చింతలగిరిపల్లి కానీ, వంచనగిరి కానీ, షాంపేట కానీ ఇవన్నీ గ్రామస్తులు ముందుకొచ్చి ఇచ్చినందుకు గ్రామస్తులందరూ కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటే చాలామంది రాజకీయ పార్టీలు విమర్శించాయి, ఇదేదో పేరుకే చేస్తున్నాడు, ఇది ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నాడు, ఇది అవుతుందా పోతుందా అన్నది. ఇలా వాళ్లకు ఒక్కసారి కన్విప్పు జరగాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. బోకస్ మాటలు చెప్పిన వాళ్ళందరికీ కూడా 130 కోట్లు పెట్టి భూసేకరణ చేశాం. 1150 47 లక్షల రూపాయలతోటి ఈ మెగా టెక్స్టైల్ పార్కు ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టాం. ఈరోజు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు 3 ప్రాజెక్టులే మనకు ముందుకు వచ్చినాయి. ఈ 3 ప్రాజెక్టులనే 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 25,000 మంది, గట్టిగా చప్పట్లు కొట్టండి, 25,000 మందికి. ఇవాళ ఎవర్టాప్ ఎక్స్ టెక్స్టైల్ మరియు అపరెల్ పార్కు దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ కార్పొరేషన్ వాళ్ళు ఈరోజు మనం ప్రారంభోత్సవం చేశారు. చైర్మన్ గారు మంచి, ఆ ఎండి గారు మంచి హృదయం ఉన్న మనిషి ఉన్నట్టున్నది. ఇప్పుడు 4 ఓపెన్ చేస్తా, మళ్ళా త్వరలో 11 దాకా తీసుకుపోతున్నా నా కంపెనీలు అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. ఫస్ట్ 4 చేస్తా, ఆ 4 అయిన తర్వాత మళ్ళా
11 దాకా తీసుకుపోతున్న కంపెనీలు ఇక్కడ పెడతా అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి చైర్మన్ గారు. దాదాపు వారి కంపెనీలనే 21,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. 21 ఉద్యోగాలు మన ప్రాంతానికి. ఇలా దేశంలో పట్టినే ప్రపంచంలో నెంబర్ 1 ఫ్యాక్టరీ ఇక్కడ రావటం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. నేను కేటీఆర్ గారికి, వారి సెక్రటరీ గారికి, ఎండీ గారికి దీన్ని చొరవ తీసుపెట్టిన ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 1000 కోట్లతోటి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ కేరళకు చెందిన కైటెక్స్ గ్రూప్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు 1200 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా 11,000 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే తిరిగా గణేష్ పెంటు ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా 339 కోట్లతో ఆల్రెడీ పెట్టారు. వాళ్ళు కూడా 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నేను కేటీఆర్ గారు కానీ వారికి నేను రిక్వెస్ట్ చేసేది, చాలా సంతోషం. నేను మిమ్మల్ని అందరూ కూడా వరంగల్ ప్రజలు మీరు రుణం తీసుకుంటాం. నేను కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నా, ప్రత్యేక చొరవ చూపెట్టి మీరు ఈరోజు ఈ ప్రాంతం నాకు మొదటి నుంచి కూడా దగ్గరైన ప్రాంతం. 30 ఏళ్ళు ఇక్కడ నేను నాయకత్వం వహించాను. 30 ఏళ్ళు ఈ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా నాకు సన్నిహితమైన విషయాలు ఉన్నాయి. వాళ్ళ మాట ఇస్తే మరవరు. ఇవాళ కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం ఏ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీరు ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ధర్మారెడ్డి గారు చాలా సందర్భాలు మీకు రిక్వెస్ట్ చేసిండ్రు. ఇంట్లో మొదలు భూమి పోయిన వాళ్లకు ఫస్ట్ ఉద్యోగం ఇచ్చినట్టు కూడా మీరు మాట ఇచ్చారా, మాట నిలబెట్టుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబాలకు ఏదన్నా ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కొంతమందికి ఇచ్చారు, ఇంకా ఇవ్వవలసిన ఉన్నారు. తప్పకుండా ఫ్యాక్టరీలో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు చేస్తే 100% ఇవ్వాలి. మీరు బస్సులో కూడా మాట్లాడేటప్పుడు ఆల్రెడీ సెక్రటరీ జయసన్ రంజన్ గారు కూడా చెప్పారు, ఈ వచ్చే నెలలనే 2 నెలల పట్టినే ఒక 5,000 మందికి జాబ్ మేళ పెట్టి ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మళ్ళా ఒక 2 నెలల తర్వాతనే ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కూడా కేసీఆర్ గారే రావడం జరుగుతుంది. ఆ కేసీఆర్ గారు వచ్చిన సందర్భంలో కూడా మళ్ళీ ఒక 5,000 మందిని కూడా జాబులు తీసుకుంటామని చెప్పారు. నేను ప్రత్యేకంగా చేతులెత్తి మొక్కుతున్నా. ఎందుకంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. నేను 40 ఏళ్ళ రాజకీయాలను చూశాను, కానీ ఇంత మంచి డైనమిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు. మీ నాయకత్వంలో మా వరంగల్ జిల్లా బాగుపడుతున్నదంటే ప్రత్యేకంగానే చేతులెత్తి. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు గతంలో పోగొట్టారు. ఉన్నది ఆయంజా మిల్లు పోయింది, కమలాపూర్ రేంజ్ ఫ్యాక్టరీ పోయింది, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఇలా కొత్త మీరు వేరే దేశాలలో తిరిగి వాళ్ళని ఒప్పించి వీడికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. దీన్ని సహకరించిన ధర్మారెడ్డి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, రైతులకు కానీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టి కరతాళ ధ్వనులతో మీ అభిమానాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి, స్పెషల్ గెస్ట్, అంబాసిడర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మిస్టర్ చాంగ్ జే బోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులండి మన ముఖ్య అతిథికి. Namaskaram. Good morning to everyone. Honorable Minister K.T. Rama Rao, Honorable Minister K.T. Rama Rao, Honorable Minister Arabeli Dayakar Rao, and Chairman Song Gi-yeok, representing Yongwon Trading from Korea, and Honorable Consul General Kim Young-ok from Mumbai, and my colleague, and Mr. Chukapali, my Honorary Consul General in Hyderabad, distinguished guests, ladies and gentlemen. I'm delighted and honored to be here today for the groundbreaking ceremony
Telangana, a leading state in South India, is driving economic development, and the collaboration between Yangwon and Kakatiya Mega Textile Park holds great promise. Yangwon, a trendsetter in the Korean clothing manufacturing industry, has the potential to create synergy with local skilled workers in the Indian textile industry hub. Through Evertop, Yangwon's local cooperation in India, more than 10,000 jobs will be provided for the local community. This will not only improve the quality of life and provide more educational opportunities for children, but also contribute to the overall development of the region. Today's event marks the beginning of our shared prosperity, especially in this special year, the 50th anniversary of diplomatic relationship between our two countries. And Telangana has been chosen as one of the 7 sites for the Pradhan Mantri Mega Integrated Textile Regions and Apparel PM Mitra scheme, which aims to make India a global hub for textile manufacturing and exports. Yangwon's decision to establish Evertop here is a wise investment, considering India's emergence as the 5th largest economy and the most populated country in the world. Benefit from an integrated textile value chain in one location. I hope Yangwon's management vision will be successfully implemented in Telangana and thrive alongside India's excellent talents. Congratulations on the launch of Evertop, which will be a significant milestone in the economic cooperation between India and Korea. Congratulations. As the ambassador of Korea, I assure you that I will work closely with Indian authorities to address any difficulties that Korean and Indian businesses may face in the future. I'm so happy to be here together with all of you, and congratulations again to Telangana state government and Yangwon Trading for this great joint venture. Thank you. Dhanyawadalu. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన అంబాసిడర్ గారు చెప్పింది తెలుగులో చెప్పదలుచుకున్నానండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ అభివృద్ధి చెందడంలో చాలా అగ్రస్థాయిలో నిలిచింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో యంగ్1 సౌజన్యంతో ఒక మహా సంస్థకు శ్రీకారం చుడుతుంది. స్థానిక నైపుణ్యం కలిగిన వారితో ఉత్పత్తులు చేయడంలో కొరియా దేశంలోనే పేరు ఎన్నికగన్న వస్త్ర సంస్థ యంగ్1 ఇదే పరంపరని మన దేశంలో కూడా కొనసాగించడానికి ఈరోజు యంగ్1 మీ ముందుకి వస్తుంది. ఈ సంస్థ తమ ఉత్పత్తిని ప్రారంభించే నాటికి వేలకు పైగా మందికి స్థానిక ఉపాధి కల్పిస్తుంది. కేవలం ఉపాధి ఒకటే కాదు, ఉపాధితో పాటు పిల్లలకి చక్కటి విద్యను, జీవిత ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. తెలంగాణలో PM మిత్ర స్కీమ్ అమలు అవుతున్న కార్యక్రమంలో వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ప్రాంతంలో సంచలనాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు ఒక పెద్ద కేంద్రం అవుతుంది. యంగ్1 లక్ష్యం నెరవేరాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు మన గౌరవ అంబాసిడర్ గారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో అభిమానం వ్యక్తపరచండి. ఇప్పుడు TSIIC MD గారిని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ యొక్క సేల్ అగ్రిమెంట్ మరియు సేల్ డీడ్
చైర్మన్ కిహాక్ సంఘ్ గారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యంగ్ వన్ భూమి పూజకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటటువంటి కార్యక్రమం. ఒక చారిత్రాత్మక ఘట్టానికి మనం అందరం కూడా సాక్షిభూతులుగా ఉన్నాం. గట్టిగా ఒక్కసారి మనం అందరం చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని స్వాగతిద్దాం. ఈ ప్రాంత స్వరూప స్వభావాలు మారి ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చేటటువంటి రోజు, మౌలిక వసతులు ఏర్పడే రోజు. ఈరోజు ఆ చారిత్రాత్మక ఘట్టం పరిపూర్ణమైంది. తరువాతి అంశం. ఇప్పుడు యంగ్ వన్ యొక్క ఎండి గారిని ఆహ్వానిస్తున్నాము. Ladies and gentlemen, before inviting our chief guest, I may mention here that the unwavering support from Honorable Minister K.T. Ramarao and firm determination of Chairman Mr. Kihak Sang has made this project moving forward. We express our deepest gratitude for your support and also the determination. May I now humbly invite our chief guest, Sri K.T. Ramarao, to kindly deliver his closing speech. Ladies and gentlemen, Honorable Minister K.T. Ramarao. అందరికీ నమస్కారం. బాగున్నారా? గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, సోదరులు, పెద్దలు చల్లా ధర్మారెడ్డి గారికి, గౌరవనీయులు, ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు సోదరులు పసునూరి దయాకర్ గారు, గౌరవనీయులైన శాసన మండలి ఉపాధ్యక్షులు పెద్దలు అన్న బండా ప్రకాష్ గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు మా అన్న ఆరూరి రమేష్ గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న బసవరాజ్ సారయ్య గారు, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు బొల్లం సంపతన్న గారు, గౌరవనీయులైన మా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి పెద్దలు జయేష్ రంజన్ గారు, గౌరవనీయులు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సెక్రటరీ గారు గౌరవనీయులు బుద్ధప్రకాష్ గారు, టిఎస్ఐఐసి ఎండి గౌరవనీయులు నరసింహారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారు, ఈరోజు ప్రత్యేకంగా కొరియా దేశానికి సంబంధించిన రాయబారి, దక్షిణ కొరియాకు సంబంధించిన రాయబారి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రత్యేకంగా విచ్చేసిన అంబాసిడర్ చాంగ్ గారికి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం. గౌరవనీయులు కిహాక్ సుంగ్ గారు, వారు యంగ్ వన్ కార్పొరేషన్ యొక్క చైర్మన్. ఆయనకు 76 ఏళ్ళు. నిజానికి ఇంత దూరం, ఇంత శ్రమ కోర్చి ఇంత దూరం వారికి రావాల్సిన అవసరం లేదు. కావాలంటే వారి ఎండీని పంపించవచ్చు. కానీ ప్రత్యేకించి ఈరోజు దక్షిణ కొరియా నుంచి మన కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు చైర్మన్ సుంగ్కి ఒకసారి గట్టిగా అందరూ కూడా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత ఈ కంపెనీ యొక్క ఎండి గారు షాజహాన్ గారు, థ్యాంక్ యూ, చాలా కష్టపడ్డారు. ఈ వర్క్ రియలీ హార్డ్. షాజహాన్ జీ థ్యాంక్ యూ, ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా. మా ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ నుంచి చాలా కష్టపడ్డ మా గౌరవనీయులు ఆర్సీఎం రెడ్డి గారికి కూడా గట్టిగా చప్పట్లతో, వారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉందంటే దానిలో వారి పాత్ర కూడా చాలా ఉంది. స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మొత్తం యంగ్ వన్ టీం మొత్తానికి, సోదరుడు సతీష్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, మా మధుసూదన్ గారు, ఇంకా పేరు పేరున అందరికీ, నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వారందరూ కూడా ఏమనుకోవద్దని కోరుతూ, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, పెద్దలందరికీ, అధికారులందరికీ, జిల్లా అధికారులందరికీ, వేదిక ముందు కూర్చున్న మా తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. మన ప్రాంతంలో నల్ల బంగారం మన ప్రాంతంలో ఉన్నదని మనందరికీ తెలుసు, సింగరేణి బొగ్గు. కానీ తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉన్నదే అత్యుత్తమమైనది అనేది మాకు నిజంగా కూడా మొన్నటిదాకా తెలియదు. మన ప్రాంతంలో పండే పత్తి
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి బెస్ట్ క్వాలిటీ పత్తి మొత్తం భారతదేశంలో అనే మాట మాకు స్వయంగా సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు జయేష్ రంజన్ గారికి మా డిపార్ట్మెంట్కు బుద్ధప్రకాష్ గారికి చెప్తే మేము పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సార్ మన రాష్ట్రంలో పండే పత్తి భారతదేశంలోనే అత్యున్నతమైన అతి నాణ్యత కలిగిన పత్తి అని చెప్పి చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందుకే ఒకప్పుడు ఇక్కడ ఇదే వరంగల్ జిల్లాలో ఒకనాడు అజంజాహి మిల్లు ఉండేది, కొడకండ్లలో ఇంకా మన సిరిసిల్లలో పోచంపల్లిలో ఇంతమంది నేతన్నలు ఉన్నారంటే దానికి కారణం అత్యుత్తమమైన పత్తి ఉండడమే కాదు, నైపుణ్యం కలిగిన మన నేతన్నలు కూడా ఇక్కడ ఉండడమే దానికి ప్రధానమైన కారణం. అందుకే అప్పుడే మిల్లులుండే, మళ్ళీ వరంగల్కు ఆ పూర్వ వైభవం రావాలే అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ వరంగల్లోనే కాకతీయుల పేరు మీద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 2017లో ఇక్కడనే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. చాలామందికి చాలా అనుమానాలు ఉండే, పార్కు పెడతాం వరంగల్ అన్నప్పుడు చాలా డౌట్లు ఉండే. కానీ నిజంగా ఇక్కడ ఈ సందర్భంగా ఒక వ్యక్తిని నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలా, అది మీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి గారు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఎన్ని తిప్పలు పడ్డాడో మా ఎండి గారితో కలిసి ఆయన, మా ఎండి గారు, ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత, భూముల ధరలు పెరిగిపోయిన తర్వాత ఏ రైతుకైనా ఏ భూమి యజమానికైనా తన 1 ఎకరం పొలం ఇవ్వాలంటే కూడా బాధ అవుతుంది. తప్పు కాదు అది, భూమి కోల్పోతున్నప్పుడు జరిగే బాధ, కలిగే బాధ మామూలు బాధ కాదు. కానీ ధర్మారెడ్డి గారు ఇక్కడ ఉండే బాధితులందరికీ ఒప్పించి మెప్పించి కడుపులో తలబెట్టి వారందరినీ కూడా ఒప్పించి భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు ఇక్కడ మన వరంగల్ గడ్డ మీద మన తెలంగాణలో కారకులైంది మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మధ్యలో వచ్చిన ఈ సమస్యలు, అక్కడ సమస్యలు వస్తే దగ్గర ఉండి ఒక శాసనసభ్యుడిగా మంచిగా జల్దీ పూర్తి చేయాలి, మా వాళ్ళకు లాభం కావాలి, మా జిల్లాకు లాభం కావాలని పట్టుబట్టి ధర్మారెడ్డి గారు చేసినారు. ఇప్పుడే వారు ఒక మాట అన్నారు, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ 135 గజాల 100 గజాల జాగిస్తామని చెప్పినాం, లేఅవుట్ కూడా అవుతుందని చెప్పిండ్రు. నేను ధర్మాన్ని అడుగుతా ఉన్నా, చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా ఎండి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నరసింహారెడ్డి గారికి, మీరు నా విజ్ఞప్తి మీతో 15 ఆగస్టు లోపల దయచేసి కార్యక్రమం మొడగొట్టి పట్టాలు మళ్ళీ మంత్రి గారిని పిలిచి వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. 15 ఆగస్టు లోపల, కరెక్ట్గా 2 నెలలు ఉంది కలెక్టర్ గారు, ఈ 2 నెలల్లో లేఅవుట్ పూర్తి చేసి, వర్షం పడ్డా ఈ ప్రాంతం కొద్దిగా బురదమయమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా తొందర చేసి జల్దీ ఆ పలాట్లు ఒడగొట్టి ఆయనతో వాళ్ళందరికీ ఇచ్చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు ప్రారంభమైన తర్వాత వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు, సంతోషంగా ఫ్యాక్టరీలను ఆహ్వానించే పరిస్థితి ఉండాలి. ఇప్పుడే నేను అంబాసిడర్కి చెప్తా ఉన్నాను, చైర్మన్ గారికి చెప్తా ఉన్నాను, మా దగ్గర పండే పత్తి అతి ఉత్తమమైనది, అతి బెస్ట్ క్వాలిటీది. మరి దాన్ని ఫార్మ్ టు ఫ్యాషన్ అనే కాన్సెప్ట్తో, అంటే పొలం నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీలో తయారయ్యే ఉత్పత్తుల దాకా సమగ్రంగా ఇక్కడే తయారు కావాలనే ఒక సదాశయంతో, సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫున జయేష్ రంజన్ గారు, నేను, మా ఆర్సీఎం రెడ్డి గారు అందరం కూడా ఎక్కడ ఉన్నారు మరి ఈ పరిశ్రమ సంబంధించిన పెద్దలను ఆలోచన చేసినాం. ఆ సమయంలో మా గౌరవనీయులు మా సురేష్ చుక్కపల్లి గారు, ఆనరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ కొరియా, వారు మాకు ఒక ఆలోచన చెప్పారు, మీరు తప్పకుండా యంగ్1 అనే కంపెనీ ఉంది, కొరియన్ కంపెనీ ఉంది, వారితో మాట్లాడండి బాగుంటుంది అంటే 2016 సంవత్సరంలో అనుకుంటాను వారితో మొట్టమొదటిసారి కలవడం జరిగింది. ఈ 7 ఏళ్ళు కరోనా కనుక రాకపోతే ఇంతకుముందు ధర్మారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే ఫ్యాక్టరీలు ప్రారంభమై బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి ఉండేది. కానీ అయినప్పటికీ కూడా మనం ఈరోజు కరోనా మధ్యలో 2 సంవత్సరాలు ఆటంకాలు కల్పించినా ఇప్పటికే గణేష కంపెనీ ఇప్పటికే పనిచేస్తూ ఉంది. గణేష వాళ్ళు కూడా ఇప్పటికే 600 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ యూనిట్ని ప్రారంభించుకున్నాం. కిటెక్స్ సంస్థ కూడా ఇప్పటికే తమ యూనిట్లను నెలకొల్పుతూ ఉంది. బహుశా సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యూనిట్లన్నింటినీ కూడా ప్రారంభించబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజే యంగ్1 సంస్థ మొత్తం 11 ఫ్యాక్టరీలు పెడతారు వాళ్ళు. ఆ 11 ఫ్యాక్టరీలు మొత్తం కలిపితే 21,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి దశలో 4 ఫ్యాక్టరీలు పెడుతున్నారు, తర్వాత 7 ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. మొదటి దశలో 4 ఫ్యాక్టరీల్లోనే దాదాపు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ధర్మారెడ్డి గారు మిత్రులు వారు అన్నమాట ఒకటే, అన్నా మరి ఈ ఫ్యాక్టరీలలో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇవ్వండి అన్నారు. నేను ధర్మారెడ్డి గారికి మాటిస్తా ఉన్నా,
అదేవిధంగా కిటెక్స్ సంస్థకు యంగ్ వన్ సంస్థకు కూడా మేము ఆల్రెడీ చెప్పున్నాం. నేను జయేష్ రంజన్ గారు 99% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో దాదాపు 80-85% మహిళలే ఉంటారని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానికంగా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచే బస్సులు పెట్టి ఆ మహిళల్ని కూడా తీసుకొచ్చి వారికి మంచి వాతావరణంలో ఇక్కడ పని కల్పించి వారు పిల్లలతో వచ్చిన పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా పిల్లల కోసం డే కేర్ సెంటర్ పెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకునే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి యంగ్ వన్ చైర్మన్ గారు అదేవిధంగా కిటెక్స్ వాళ్ళు కూడా చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీలు నిర్మాణం కాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తయారయ్యే వస్త్రం దుస్తులు ఏవైతున్నాయో అవి భారతదేశం కోసం కాదు, ఇక్కడ తయారు చేసే దుస్తులు ప్రపంచ విపణికి ప్రపంచంలోని మార్కెట్లన్నిటికీ కూడా పోబోతా ఉన్నాయి. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ బట్ట అమెరికాకు, యూరప్కి, కొరియాకు, ఇంకో దేశానికి సరఫరా కాబోతా ఉన్నది. కాబట్టి మిత్రులందరినీ నేను కోరేది, ఈ సంస్థలు చిన్న సంస్థలు కాదు. యంగ్ వన్ అనే సంస్థ కొరియాలో వాళ్ళది చాలా పెద్ద కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడికి మేము స్వయంగా పోయినాం, నేను మా టీం అంతా కూడా. వాళ్ళు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో షాజహాన్ గారిది బంగ్లాదేశ్, అక్కడ కూడా చాలా పెద్ద ఫ్యాక్టరీలు పెట్టినారు. అదేవిధంగా వియత్నాంలో ఇంకా ఇతర దేశాల్లో కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. చైర్మన్ సుంగ్ గారు ఆయన కేవలం ఒక సంస్థకు అధ్యక్షుడు కాదు, కఫోటీ అని కొరియన్ అసోసియేషన్ ఆఫ్ అక్కడ ఫెడరేషన్ అండ్ టెక్స్టైల్స్ అని ఉంటుంది, దానికి సంబంధించి మొత్తం అన్ని టెక్స్టైల్ కంపెనీల యొక్క ఆ సమాఖ్యకు కూడా ఆయన గతంలో అధ్యక్షుడిగా పనిచేసినారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ టెక్స్టైల్ సంస్థలకు కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వచ్చిండు అంటే ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఎంత సానుకూల వాతావరణం ఉంది, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు, టెక్స్టైల్ రంగంలో పరిశ్రమల స్థాపనకు ఎంత సానుకూలత ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 2 హెలికాప్టర్లు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తూ ఉన్నాం. ప్రపంచానికి తెలవాలి ఎంత జరుగుతూ ఉంది తెలంగాణలో కార్యక్రమం అనేది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశంలో ఒకవైపు వ్యవసాయం, మరొక వైపు ఈ టెక్స్టైల్ రంగంలో చాలా పెద్ద ఎత్తున జీవన ఉపాధికి అవకాశాలు ఉన్నాయి. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు, ఒకవైపు వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఇంకొక వైపు ఈ వ్యవసాయం ద్వారా వచ్చిన పత్తి లాంటి మరి పంటల ద్వారా ఇట్లా బట్టల ఉత్పత్తి, అదేవిధంగా బట్టల తయారీ, గార్మెంట్స్, ఇవన్నిటి వల్ల కూడా పెద్ద ఎత్తున ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం, శ్రీలంక లాంటి చిన్న దేశం, వాళ్ళు కూడా మనకంటే టెక్స్టైల్ రంగంలో ముంగట ఉన్నారు. ప్రపంచంలో తయారయ్యే బట్టలో ఈరోజు ఒక్క చైనాలో 34% బట్టలు అక్కడ తయారవుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో 8% బట్టలు తయారవుతూ ఉన్నాయి మొత్తం ప్రపంచంలోని బట్టల్లో. శ్రీలంకలో 7% తయారవుతూ ఉన్నాయి. భారతదేశంలో కేవలం 4% మాత్రమే ప్రపంచంలోని బట్టలు ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. దాన్ని కనుక మనం మార్చగలిగితే, టెక్స్టైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టగలిగితే మరి ఒకవైపు ఉపాధి వస్తుంది, ఇంకోవైపు రైతుకు గ్యారంటీ మద్దతు ధర వస్తుంది, మరొక వైపు రాష్ట్ర సంపద పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇన్ని ఆశయాలతో ఈ టెక్స్టైల్ పార్కును పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మొన్న సోయి వచ్చింది. మనం 2017లోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం మొన్న మేల్కొన్నది 2-3 నెలల కిందట. ఇప్పుడు స్కీమ్ తీసుకొచ్చింది PM మిత్ర అని. సంతోషం, ఇప్పటికైనా మేల్కొన్నారు. కానీ మనం ఎప్పుడో 2017లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. భారతదేశానికే ఎన్నో రంగాల్లో ఆదర్శంగా నిలబడ్డట్టు ఈ టెక్స్టైల్ పార్క్ కూడా ఈరోజు భారతదేశానికే దిక్సూచిగా మారింది. PM మిత్ర అనే పథకానికి కూడా మీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కే స్ఫూర్తి అనే మాట కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి మనసులోంచి వచ్చిన ఎన్నో ఆలోచనలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలైనాయి. మనం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అన్నది. మనం TS ఐపాస్ అని పెట్టుకుంటే తర్వాత 5-6 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇప్పుడు సింగిల్ విండో అని వాళ్ళు తెస్తూ ఉన్నారు. మనం రైతు బంధు అని పెడితే వాళ్ళు PM కిసాన్ అని 4 ఏళ్ల తర్వాత వాళ్ళు పెట్టుకున్నారు. మనం మిషన్ కాకతీయ అని పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ 4 ఏళ్ల తర్వాత అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారు. మనం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని పెట్టుకుంటే ఇవాళ వాళ్ళు PM మిత్ర అని కాపీ కొట్టి పేరు మార్చి పెట్టుకుంటా ఉన్నారు. సంతోషం. తెలంగాణ చేస్తున్నది, తెలంగాణ ఈరోజు ఆచరిస్తున్నది, భారతదేశం రేపు అనుసరిస్తున్నది అనే పద్ధతుల్లో బ్రహ్మాండంగా ఇవాళ దేశానికే పరిపాలనలో తెలంగాణ దిక్సూచి అయ్యింది. 9 సంవత్సరాల పరిపాలన తర్వాత 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎంత గర్వంగా ఉన్నది ఇవాళ తెలంగాణను చూస్తూ ఉంటే ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు పర్యావరణం, ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి. ఇవాళ దయాకర్ రావు గారు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడనే ఉన్నాను. మన రాష్ట్ర జనాభా 3% కంటే తక్కువ దేశంలో
కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న మన రాష్ట్రం ఇవాళ 30% అవార్డులు వస్తూ ఉన్నాయి. పంచాయతీ అవార్డులు, మున్సిపాలిటీ అవార్డులు చూస్తే 30% అవార్డులు వస్తూ ఉన్నాయి. అంటే మన జనాభా కంటే 10 రెట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ మనది ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొచ్చినా, దళిత బంధు లాంటి దమ్మున్న కార్యక్రమాలు తీసుకొచ్చినా అది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారికే సాధ్యం తప్ప అల్లటప్ప నాయకులతో అట్లాంటి కార్యక్రమాలు సాధ్యం కావు. ఈరోజు ఇక్కడ ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ ద్వారా 21,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా కిటెక్స్ ద్వారా మరొక 12,000 ఉద్యోగాలు, గణేష ద్వారా 1,000 ఉద్యోగాలు. ఈ 3 కంపెనీల మధ్యలోనే, ఈ 3 ఇండస్ట్రీస్ మధ్యలోనే మీకు దాదాపు 32-33,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా రాబోతా ఉన్నాయి. పరోక్షంగా ఇండైరెక్ట్గా దానికి కనీసం 1-1 వస్తుంది. అంటే దాదాపు 60,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకుంటే ఈ 3 యూనిట్ల ద్వారా రాబోతా ఉన్నారు. ఈ 3 కంపెనీలు పెట్టినాక ఇంకా కొంత జాగా ఉన్నది మన దగ్గర. ఇక్కడ ఇంకా ఒక 300-400 ఎకరాల జాగా ఉంది. దానికోసం కూడా మంచి ఇండస్ట్రీస్ని ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. వరంగల్ జిల్లాకు గతంలో ఎట్లయితే అజంజాహి మిల్లు వల్ల గొప్ప పేరుండెనో అంతకంటే గొప్ప పేరును మళ్ళీ తిరిగి సాధించే దిశగా మన తెల్ల బంగారం పండించే రైతులు, మన రైతన్నలకు లాభం జరిగే విధంగా, కాటన్ పండించే రైతన్నలు కూడా మరి సంతోషపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మిత్రులందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, 5 ఏళ్ళు మీకోసం కష్టపడ్డప్పుడు మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మాకు పరీక్షాకాలం వచ్చినప్పుడు మీరు మాకు అండగా నిలబడాలి. ఇవాళ ధర్మారెడ్డి గారిని చూస్తే నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొన్న ఆయన బిడ్డ పెళ్లికి వచ్చినప్పుడు అడిగిన, ధర్మన్న ఎవరు నిలబడతారే నీ మీద అని. నేను అక్కడ వేరే మిత్రులను కూడా అడిగిన. ఇక వాళ్ళందరూ తలా ఒక పేరు చెప్పింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇలా ధర్మారెడ్డి మీద పరకాలలో నిలబడతందుకు కూడా ప్రతిపక్షాలు భయపడుతున్నాయనే మాట వాస్తవం. కొంతమందేమో నియోజకవర్గాలు మార్చుకొని జంప్ అవుతాను. చాలా పెద్ద పెద్ద నాయకులని కానీ చాలా పెద్ద నాయకులని జర్రలొలియే గురి చాలా పెద్ద నాయకులు మన మీసాలు తిప్పిన వాళ్ళు కూడా ఇవాళ పరకాలలో పోటీ చేయాలంటే భయపడి పక్కకు పోయే పరిస్థితి వచ్చింది. అర్థమైంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. కానీ ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు అనుకూలంగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, తలకు అద్దుకుంటారు. అంతేగాని గూండాగిరి చేస్తాం, రౌడీగిరి చేస్తాం, ప్రజలను దబాయించి పని చేయించుకుంటాం అంటే ఇనటోడు ఎవడు లేడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒకటి మాత్రం పక్కా, మీకు నాకు రోజు తెల్లారులేస్తే కారు కూతలు కూసే సన్నాసులకు కూడా తెలుసు, పక్కా మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు అవుతాయి. కేసీఆర్ గారు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ బాధ్యతలు కూడా చేపడతారు. మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి 3-4 నెలలు చిల్లరమల్లర విమర్శలు ఎవరన్నా చేసినా, చిల్లరమల్లర మాటలు ఎవరన్నా మాట్లాడినా ఉత్తగుకోవద్దు, సైలెంట్గా వినొద్దు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడే దయన్న చెప్తున్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీలు రావని ఒకడు, ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు వస్తాయని ఇంకొకడు. ఇవాళ బట్టల తయారీ ఫ్యాక్టరీలతో కాలుష్యం వస్తుందా? ఎవడన్నా మెదడునోడు మాట్లాడతాడా? అంటే ఎటు పడితేటు మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మసిబూసి మారేడుకాయ చేసి ఇవాళ తిమ్మిని బమ్మించేసి మంచి పనిలో కూడా ఇవాళ చంద్రుని మీద కదా మచ్చలెత్తికినట్టు చెడగొట్టేటోళ్ళు ఎప్పటికి ఉంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు నేను పాదాభివందనం చేస్తా ఉన్నా, హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పినాం, ఇస్తాం. పరిశ్రమలు తెస్తామని చెప్పినాం, తెచ్చినాం. ఉపాధి కల్పిస్తామని చెప్పినాం, తప్పకుండా కల్పిస్తాం. స్థానికులకే 99% ఉపాధి అవకాశాలు ఇక్కడ వస్తాయి. మా ధర్మారెడ్డి గారు లాంటి మంచి ఎమ్మెల్యేను తప్పకుండా మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో రేపు గెలిపించుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. I personally thank Chairman Sung, Ambassador Chang for coming all the way, sir. You didn't have to come from Korea all the way, and sir, you didn't have to come from Delhi, but you chose to come, you chose to join us, express your happiness with the kind of progress the state has made, the country has made. We're delighted to welcome the investments from South Korea, and I hope, Chairman Sung, with your blessings, we'll also get more textile companies to Telangana, to the Kakatiya Mega Textile Park. And I also sincerely hope that with Mr. Shah Jahan's active support, we will be ensuring that the first 4 factories will be up and running in the shortest possible time. Thank you very much.
జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మీ అభిమానాన్ని వ్యక్తపరచండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మంత్రివర్యులని, ముఖ్య అతిథులని అందరినీ కూడా శిలాఫలకం ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది కేవలం ఒక శిలాఫలకం మాత్రమే కాదు, ఎన్నో ఏండ్లుగా మనమందరం కంటున్నటువంటి ఒక కళ సాకారమవుతున్నటువంటి ఒక శుభతరుణం. ఈ శుభతరుణంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సంస్థ సత్వరమే తన ఉత్పత్తిని ప్రారంభించి ఈ ప్రాంతం ప్రజల యొక్క జీవన విధానాలను పరిపూర్ణంగా మారుస్తుంది అనేటటువంటి విశ్వాసం, పరిపూర్ణంగా మార్చాలి అనేటటువంటి ఆకాంక్షతో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మాన్యశ్రీ కేటీఆర్ గారు, అదేవిధంగా కొరియా దేశం నుండి వచ్చినటువంటి అతిథి ప్రముఖులందరూ కలిసి ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గట్టిగా మనందరం చప్పట్లతో ఆ శిలాఫలకాన్ని స్వాగతించుకుందాం. మహానాయకుల, మహామహుల యొక్క ఒక సుదీర్ఘ స్వప్నం సాకారమవుతున్నటువంటి శుభతరుణం, శుభ పరిమాణంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. శిలాఫలక ఆవిష్కరణ జరిగింది. యంగ్ వన్ కంపెనీ యొక్క శిలాఫలకాన్ని మీరిప్పుడు అందరూ వీక్షిస్తున్నారు. ఒక్కసారి గట్టి గట్టి కరతాళ ధ్వనులతో మీ అభిమానాన్ని వ్యక్తపరచండి. ఆ తర్వాత భూమి పూజ ఉంటుంది. శాస్త్రోక్తంగా, శాస్త్రబద్ధంగా భూమి పూజ చేయటం అనేది మన ఆచారం కాబట్టి ఈ సదాచారాన్ని, ఈ సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన గౌరవ మంత్రివర్యులు మాన్యశ్రీ కేటీఆర్ గారు, అలాగే యంగ్ వన్ సంస్థ ప్రతినిధులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు యంగ్ వన్ కంపెనీ యొక్క భూమి పూజ కార్యక్రమం. తరుణం రానే వచ్చింది. గౌరవనీయులు మంత్రివర్యులు, ముఖ్య అతిథులు, కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అందరూ కూడా భూమి పూజ చేయడానికి ఇప్పుడు పాల్గొంటున్నారు. గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటాం ఇంగ్లీష్లో, దాన్నే తెలుగులో భూమి పూజ అని మనం అంటూ ఉంటాం. సో ఆ భూమి పూజను చేయడానికి గౌరవ ఐటీ శాఖ మంత్రులు, పెద్దలు గౌరవనీయులు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఈ శాఖల మంత్రివర్యులు ఒక చక్కటి లక్ష్యం, ఒక చక్కటి గమ్యాన్ని ఎంచుకొని ఆ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడం కోసం అహరాహం శ్రమిస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మా ప్రాంతానికి ఏమిస్తారు అనేటటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని మీరందరూ ఇప్పుడు వీక్షిస్తున్నారు. ఒక్కసారి యంగ్ వన్ కంపెనీ యొక్క భూమి పూజకు మీ అందరూ కూడా గట్టిగా కరతాళధ్వనులతో మీ ఉత్సాహాన్ని, అభిమానాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చప్పట్లండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన మంత్రివర్యుల యొక్క ధ్యాస, మన మంత్రివర్యుల యొక్క శ్వాస ఒకటే. మా తెలంగాణకి ఏమిస్తారు, మా తెలంగాణకి ఎన్ని నిధులతో వస్తారు, మా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎంతమంది జీవితాలలో మార్పులు తీసుకొస్తారు, ఎన్ని ఉద్యోగాలు తెస్తారు, తెలంగాణ బంగారు తెలంగాణ చేయడం కోసం మీ వంతు సహకారాన్ని అందించండి అనేటటువంటి ఒక స్నేహహస్తాన్ని చాటుతూ ఈరోజు కొరియా దేశం నుండి మరి కొరియా దేశపు యంగ్ వన్ కంపెనీని, ఆ ప్రతినిధుల్ని కూడా ప్రత్యేక చాపర్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి ఈ ప్రాంతం పక్షాన ధన్యవాదాలు. అలాగే హృదయ జన నేత పెద్దలు గౌరవనీయులు దయన్న అంటే నేనున్నా అని ముందు వరుసలో నిలబడే మా దయన్నకు ధన్యవాదాలు.
అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు చల్లా ధర్మారెడ్డి గారికి, అలాగే లోక్సభ సభ్యులు పెద్దలు పస్నూరు దయాకర్ గారికి, నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆరూరి రమేష్ గారికి, అలాగే ఇండస్ట్రీస్ శాఖ పెద్దలకు అధికారులందరికీ కూడా వందన శ్రీచందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఒక మంచి శుభ సందర్భంలో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.